పాఠం. ఏమిటోనే అమ్మడు. నిన్ను కారడవికి అంపకం పెడుతున్నట్టుంది గాని కాపురానికి పంపుతున్నట్టుగా అనిపించట్లేదు నాకు. నిట్టూరుస్తూ అంది వరమ్మ. అదేమిటమ్మా అలా అనేశావు? బిక్కమొహం పెట్టింది వసుధ. మరి ఇంకెలా అనమంటావే? అత్తగారు, ఆడపడుచు, మామగారు, మరిది ఇంత పటాలం ఉన్న ఇంటికి కొత్త కోడల్ని కాపురానికి పంపడం అంటే తోడేళ్లుండే అడవిలోకి నెట్టడమేగా. అతనికి వాళ్ళంతా ఉన్నారని మనకు పెళ్లి ముందే తెలుసు కదే సందేహంగా అడిగింది వసుంధర. తెలవకపోవటమే తెలుసు. తెలియందల్లా దారిని పోయే తద్దిన మా ఇంటికి రమ్మని అతగాడు పిలిచి మరీ వాళ్ళందరినీ తలెత్తుకుంటాడని. అతను ఇలాంటి పిచ్చి మాలోకం అని తెలుసుంటే, ఇలా తలకెత్తుకునేవాడని తెలుసుంటే సస్తే నిన్నిచ్చుండేదాన్ని కాదు. రుసరుసలాడింది వరమ్మ. అవును పాపం, ఆ మాట మాత్రం నిజం. కూతురికి ఎటువంటి వరుణ్ణి తేవాలి అన్న అంశం మీద ఆవిడకి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలుండేవి. అందగాడు, ఆర్జనపరుడు, అణుకు కలవాడు లాంటి ఉండాల్సిన లక్షణాలు సరే, అమ్మ, చెల్లి, తమ్ముడు లాంటి ఉండకూడని లంపటాలు లేని వరుడు కోసం తెగ ప్రయత్నం చేసింది. కానీ కుదిరింది కాదు. ఎన్ని సంబంధాలు చూసినా ఏ ఒక్కదానికి 100% క్వాలిటీ లేనే లేదు. చివరికి భానుమూర్తి, అదే వసుధకు చేసిన వరుడు, అతని విషయంలో ఇక రాజీ పడాల్సి వచ్చింది. తన అల్లుడికి ఉండాలని వరమ్మ కోరుకున్న అన్ని క్వాలిఫికేషన్స్ భానుమూర్తికి ఉన్నాయి. ఒక్క అతని కుటుంబ తలనొప్పి తప్ప. సరేలే, ఆ తండ్రి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు, సంసారం అంతా అతనితో పాటే ఉంటోంది. నా కూతురికి ఆ సెగ తగలలే అని మనసుకు నచ్చ చెప్పుకుని ఆ సంబంధానికి ఒడబడింది వరమ్మ. తీరా చూస్తే ఆ అల్లుడు ఏం చేశాడు? కూతుర్ని ఇంకా కాపురానికి పంపనే లేదు. ఆవిడ అంచనాల్ని కాస్త తలకిందులు చేసి పారేశాడు. తండ్రి రిటైర్ అవగానే మీరిక నాతో పాటు ఉండాల్సిందే అంటూ పరివారాన్ని అంతా తెచ్చి నెత్తి మీద వేసుకున్నాడు. ఇక ఇది వరమ్మ ఊహించలేదు. సొంత ఊరుంది, సొంత ఇల్లుంది, అక్కడికే వెళ్ళి స్థిరపడతారనుకుంటే జరిగింది ఇది. వసుధని కాపురానికి పంపే ముందు ముహూర్తం నిర్ణయించిన దగ్గర నుంచి వరమ్మ మనసులో లేదు. పిచ్చి సన్నాసి, వాళ్లతో ఎలా వేగుతావో ఏమిటోనే అంటూ తెగ ఫీల్ అయిపోతూ చెమ్మగిల్లాయేమో అన్న అనుమానంతో తల్లి మాటిమాటికి కళ్ళొత్తుకుంటుంటే వసుధ, ఏమిటమ్మా నువ్వు మరీను, వాళ్ళు మాత్రం మనుషులు గారు. అయినా ఇంకా ఈ రోజుల్లో కోడరికం పెట్టేవాళ్ళు ఎవరున్నారు చెప్పు? పోని వాళ్ళు మరీ చెడ్డవాళ్ళు అనుకున్నా నేనంత తెలివి తక్కువ దాన్ని, చెల్లాయల అమాయకురాల్ని కాదు కదా అని నచ్చ చెప్పబోయింది. అందుకే నిన్ను వేరే మొహం అంది. వాళ్ళు నిన్ను కొడతారో తిడతారని కాదు నా భయం, మరి మీ ఆనందానికి అడ్డవుతారని. ఆహా, కూర్చో చెప్తా. అక్కడి నుంచి మొదలైంది బోధన. చక్కగా చిలక గోరింకల్లా మీ ఇద్దరే ఉంటే అది కొత్త కాపురంలో ముచ్చటగా ఉంటుంది. కానీ చుట్టూరా వాళ్ళందరూ గుమిగూడుంటే ఎలా ఉంటుంది? పబ్లిక్ పార్కులో డ్యూయెట్ పాడుకునే సినిమా షూటింగ్ లా ఉంటుంది, అవునా? అవును, ఆ సీన్ ఊహించుకుంటూ దిగాలుగా తల ఊపింది వసుధ. మీ ఆయన ఆఫీస్ నుంచి వస్తూ 2 మూరల పూలమాల తెచ్చాడనుకో. అమ్మకి, చెల్లికి వాటా బోనుని మిగిలేదంతా బెత్తెడు. సరదాగా ఏ సినిమాకో ప్రోగ్రాం వేసుకున్నారనుకో, మేము వస్తామంటూ చెల్లి, తమ్ముడు తయారు. ఎలా ఉంటుంది నీకు? ఎందుకు రాదు? వస్తుంది కదూ. ఇవే కాదు, ఇంకా చిన్న చిన్న ముచ్చట్లు మీరిద్దరే జంటగా ఉన్నప్పుడు తీర్చుకునేవి బోలెడుంటాయి. అవి నీకెలా తీరుతాయి? అవలా ఉంచు. ఏడాదికి లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడు అల్లుడు. మీరిద్దరే అయితే అంత వెనకేసుకోవచ్చు. 4 ఏళ్లు తిరిగేసరికి ఓ ఫ్లాట్ కొనుక్కోవచ్చు, ఓ కారు కొనుక్కోవచ్చు. ఇంకా పోతే పుట్టే వాళ్ళ చదువులకి, సంధ్యలకి ఏ ఇన్సూరెన్సో కట్టుకోవచ్చు. ఈ తైనాతీలందరూ చేరితే ఇంక మిగిలేదే ఉంటుంది? ఆ చెల్లెలకి పెళ్ళి అంటారు, ఆ పైన పండగలు, పురుళ్ళు, ఆ తమ్ముడికి చదువు, ఉద్యోగం, ఈలోగా ఆ ముసలోళ్ళకి రోగాలు, రొచ్చులు. ఇక మీ గురించి మీరు ఆలోచించుకుందాం అనుకునేసరికి మీ తలలు నెరిసిపోతాయి, నడువులు వంగిపోతాయి. ఇది ఖాయం. అబ్బా, మరీ భయపెట్టేస్తున్నావే. ఉన్న సంగతి చెప్పాను. నన్నేం చేయమంటావే? ఆయనంటే ఆయనకి వాళ్ళంటే ప్రాణం. వాళ్ళు మన దగ్గర ఉండటానికి వీల్లేదు, పంపించేయండి అని చెప్పడానికి నాకెన్ని గుండెలు ఉండాలి? పిచ్చిదానా, ఇలాంటి వాళ్ళ నోటితో పొమ్మనకూడదు, పొగబెట్టాలి. ఎలానే? ఒసే అమ్మడు, శతకోటి సమస్యలకి అనంతకోటి పరిష్కారాలన్నారు. ఆలోచించు. ముందు మచ్చుకొక్కటి చెప్పవే అమ్మా, ప్లీజ్. నాకు మాత్రం ఏం తెలిసే? నాకు ఆ అవసరం రాకుండా ముందే మా అత్త మామల్ని తన దగ్గరికి రప్పించుకుని మేలు చేశాడు ఆ దేవుడు.
సర్లే విన్నవేవో చెప్తా గాని ముందు ఒకటి గుర్తుపెట్టుకో. అత్తారింటికెళ్ళగానే ప్రతి ఆడపిల్ల మొదట చేయాల్సిన పని మొగుణ్ణి కొంగు కట్టేసుకోవటం. నా వాళ్ళందరినీ వదిలేసి కేవలం నీ కోసం వచ్చిందాన్ని. నీకిక నా తర్వాతే మిగతా వాళ్ళు సుమి అని ప్రతి క్షణం అతని బుర్రను బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండాలి. ఇది ముఖ్యం. ఇది లెసన్ నెంబర్ 1 అమ్మా? ఉత్సాహంగా అడిగింది వాణి. వాణి వరమ్మ రెండో కూతురు, కొంచెం అమాయకురాలు. 12 ఏళ్లు నా వయసుకు తగ్గట్టుగా బుద్ధి వికసించని పిల్ల. ఒకసారి ఆరిందాలాగా, ఒక్కోసారి కొంచెం తెలివి తక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. ఆశపడవా, నువ్వెక్కడ ఏం చేస్తున్నావే, వెళ్ళిక్కడి నుంచి ఊరిమింది వరమ్మ. విననీవే అమ్మా, నీకు రెండోసారి చెప్పే శ్రమ తగ్గిస్తుందిలే గాని నువ్వు చెప్పు. చెల్లెల్ని మురిపంగా దగ్గరకు తీసుకుంటూ అంది వసుధ. ఒకళ్ళు చెప్పేది ఏమిటే, సొంత తెలివితేటలుండాలి గాని ఈ ఇంట్లో పుట్టిన ఆడపిల్లే మీ అత్త దమయంతి ఎంత గడుస్తుందో తెలుసా? కాపురానికి వెళ్ళిన 3 నెలల్లోనే అత్త మామల్ని గడప దాటించేసింది, ఇల్లు సొంతం చేసుకుంది. ఏం చేసింది? ఏం చేసిందా? 4 రోజుల్లో కాపురానికి వెళ్ళబోయే కూతురికి ఆ 4 రోజులు తన ఆడపడుచు లీలలు వర్ణిస్తూనే ఉంది వరమ్మ, ఒక్కొక్క పని చేసుకుంటూనే. అమ్మాయి, ఏ పనైనా రాణింపుకు రావాలంటే చాతుర్యం ఉండాలి. ఈ విషయంలో మీ అత్త చాలా ఘటికురాలు. బట్టలు ఆరేస్తానని చెప్పి అత్తగారి చీరల మట్టుకు మేకులకు కొర్రు పట్టించి చింపి పారేసేది. ఆ పని చేయటంలో గొప్పదనం ఏం లేదు. చిరిగిన ఒక్కొక్క చీర పట్టుకొచ్చి పొరపాటు అయిపోయింది అత్తయ్య అని కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకునేది. 4 రోజులకు ఒకసారి ఇదే తంతు. కావాలనే చేస్తుందని తెలిసిపోతున్నా ఏడుస్తున్న పిల్లని ఏమనగలదో? అది చమత్కారం. తడి బట్టలు దులిపి దండాన ఆరేస్తూ చెప్పిన మొదటి ఉపాయానికి సూచన ఇది. ఇబ్బందులకు గురి చేయాలని గట్టిగా సంకల్పించాలే గాని తెలివిగల వాళ్ళకి దారులు కొదవా? దమయంతి మామగారు ఆరోగ్యం బాగాలేక చేసే చిన్న వ్యాపారం కాస్త కట్టిపెట్టి ఇంట్లోనే ఉండేవాడట. వేరే పనేం లేదు. 24 గంటలు పేపర్ ఒకటి పట్టుకుని కూర్చునేవాడట. అలాంటి వ్యాపకం లేని వాళ్ళకి పేపర్ ఒక కాలక్షేపం కాదు, వ్యసనం. అది లేకపోతే పిచ్చెత్తినట్టుంటుంది. ఒక మనిషి బలహీనత తెలిసాక ఆడుకోవటం తేలిక. మీ అత్త ఆ ఇంటికి వెళ్ళడం ఏమిటి? ఆయనకి తిప్పలు మొదలైనవి. పేపర్ ఉంటే కళ్ళజోడు కనపడేది కాదు, కళ్ళజోడు కనపడితే పేపర్ మాయమయ్యేది. లేదా పక్కింటోళ్ళు పట్టుకెళ్ళి ఎంతకీ ఇవ్వరు. ఇచ్చినా వాళ్ళ పాప చింపేసిందట మావయ్య, ఏమనుకోవద్దు అని అన్నారు అని పేపర్ ముక్కలు ముందు పెట్టి ముక్తాయింపు. ఇక తనతో పాటే పేపర్ కోసం, కళ్ళజోడు కోసం తెగ వెతికిస్తూ ఆపసోపాలు పడే కోడల్ని, చిరిగిపోయిన పేపర్ను పట్టుకుని తనకంటే ఎక్కువగా విచారిస్తున్న కోడల్ని పట్టుకుని నువ్వు వచ్చాకే ఇలా అవుతుందని ఎలా అనగలడా పెద్ద మనిషి? ప్రాణం విసిగి పేపర్ కోసం చూడటం మానేసి గుళ్ళోకెళ్ళి కూర్చోవటం మొదలుపెట్టాడు. లక్ష్యం చేరే ప్రయత్నంలో ఇది రెండో మెట్టెక్కడమేగా. సాయంత్రం టిఫిన్కి పకోడీలు వేస్తూ ప్రవచించిన రెండో ఉపాయం. పొద్దుటపూట అత్తగారు కాఫీ కలిపే వేళకి నేను చేస్తా అత్తయ్య అంటూ తయారైపోయి వాళ్ళిద్దరికీ మాత్రం నీళ్లుగా కాఫీ కలిపి, మొగుడు అటు ఆఫీస్కి వెళ్ళగానే మరి ఏ పని ముట్టుకోకుండా మంచం ఎక్కేయటం, అత్తగారు దేవుడు ముందర కూర్చుని ఏ లలిత సహస్రమో చదువుకుంటూ ఉంటే టీవీనో స్టీరియోనో పెద్ద వాల్యూమ్తో ఇల్లు ఎకరగొట్టేయటం, ఇవన్నీ చిట్టిపొట్టి మొట్టికాయల్లాంటివి. సిసలైన దుడ్డుకర్ర దెబ్బలాంటి ప్రయోగం ఇంకొకటి చేసిందట మీ అత్త. కూతుళ్ళిద్దరూ ఆసక్తిగా నోళ్లు తెరిచి వింటూ ఉండగా చిద్విరాసంగా చిరునవ్వు ఒకటి విసిరి తిరిగి కొనసాగించింది. అబ్బే, అదేం గొప్ప ఎత్తేం కాదు, చిన్న యుక్తి కానీ పవర్ఫుల్. అంతే, ఏం లేదు. సరసాలాడుతూ కబుర్లు చెప్తూ ఆఫీస్కి వెళ్లే మొగుడికి దగ్గర కూర్చుని వడ్డించేసి ఆ చేత్తోనే తనూ తినేసి, ఆ పైన మిగిలిన కూరలోనూ పులుసులోనూ 2 చెంచాల ఉప్పు 2 చెంచాల కారం కలిపేసి ఏమీ ఎరగనట్టు లేచి వెళ్ళిపోవటం. అంతే. ఆ తర్వాత ఏమవుతుందమ్మా? ఆ తర్వాత ఏముందే, ఆ మామగారు ఓసారి గుండె నొప్పి వచ్చిన మనిషి, అత్తగారికి హై బ్లడ్ ప్రెషరు, నెల తిరగకుండా రెండో కొడుకింటికి మకాం ఎత్తేశారు. మీ అత్త అదృష్టం ఏమిటంటే వాళ్ళు వాదన పెట్టుకునే బాపతి కాకపోవటం. ఒసే వసు, ఇంకొక మాట. మనం చేస్తున్న పనులు కావాలనే చేస్తున్నామన్న సంగతి తెలియాల్సిన వాళ్ళకి మినహా మిగతా వాళ్ళకి వాసన అన్న రాకూడదు. తెలిసిందా? ఇక నువ్వెలా రాణించగలవో ఆలోచించుకో. తరిగిన కూర చిల్లుల గిన్నెలో వేసి కత్తిపీట దగ్గర నుంచి లేచింది వరమ్మ. అమ్మా, సిలబస్ మొత్తం అయిపోయింది కదూ? బెరుగ్గా అక్క వెనక్క జరుగుతూ అడిగింది వాణి. నిన్ను చెయ్యెత్తబోయింది వరమ్మ. తుర్రుమంది వాణి. కూతురి సౌఖ్యం కోసం అంటూ ఏవేవో దిక్కుమాలిన వ్యూహాలు పథకాలు పన్నే ఈ ధోరణి సరిగ్గా వ్యతిరేక దిశలోకి మళ్ళేది ఎప్పుడంటే కాలం గడవాలి, రోజులు మారాలి.
అలాగే కాలం గడిచింది, రోజులు మారాయి. ఈ రోజు వరమ్మ మనస్సు కుమ్మరి ఆవంలా పైకి కనిపించకుండా కుములుతూ ఉంది. అవును, రాత్రి కొడుకు బాబ్జీ మెత్తగా జడిపించిన కొరడా దెబ్బ అలాంటిది మరి. అమ్మా, బిందు నేను ఇవాళ రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకున్నాం. ముందు చెప్తే నువ్వు ఒప్పుకోవు కదా, అందుకే అలా చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించు అని చల్లగా చెప్పేసి ప్లేట్లో చేయి కడిగేసి మెల్లగా వెళ్ళిపోతుంటే తల తిరిగిపోయింది ఆవిడికి. అవురా, నోట్లో వేలు పెడితే కొరకటం తెలియనట్టుండేవాడు ఉన్నట్టుండి ఎంత పని చేశాడు. బిందుని మొదటిసారి ఇంటికి తీసుకొచ్చినప్పుడే అనుమానించింది. అమ్మ, తను బిందు, నాలాగే తను సాఫ్ట్వేర్ ఇంజనీరే, నిన్ను చూస్తానంటే తీసుకొచ్చానని చెప్తున్నప్పుడు కవిత్వ ధోరణిలో చెప్పాలంటే బాబ్జీ కళ్ళల్లో విద్యుల్లతల వెలుగులు, ఆ బిందు మొహంలో ఇంద్రధనస్సు మెరుపులు. అప్పుడే అర్థమైంది వాళ్ళిద్దరి మధ్య సహోద్యోగుల సంబంధమే కాదు మరింకేదో ఉందని. ఆ తర్వాత బాబ్జీతో నిక్కచ్చిగా చెప్పేసింది తన తమ్ముడు కూతురు కమలే ఇంటి కోడలని. కమల అనుకోగల పిల్ల, డిగ్రీలు లేవు గాని ఇంటి పని అది చక్కగా చేస్తుంది, తనకు అనుగుణంగా నడుచుకుంటుంది అని ఎప్పుడో తన కోడలుగా నిర్ణయించేసింది. తను ఈ మాట చెప్పినప్పుడు బాబ్జీ మొహం చిన్నబుచ్చుకున్నాడు తప్ప మారు మాట్లాడలేదు. వాడే సమాధాన పడతాడులే అనుకుంది. నాలిముచ్చులా ఎంత పని చేస్తాడనుకోవాలా. ప్రాణప్రదంగానే కాదు, ఎంతో కట్టుదిట్టంగా కూడా పెంచింది బాబ్జీని. వాడు కూడా తన కనుసన్నలు దాటిపోకుండా, తన నోటి మాట మారిపోకుండా ఎంతో బుద్ధిమంతంగానే ఉన్నాడు ఇన్నాళ్ళు. ఇంజనీర్ అయ్యి 5 అంకెల జీతం తెస్తున్నా ఇప్పటికీ తను ఎంచి తెచ్చిన బట్టలే వేసుకుంటాడు. ఫస్ట్ తారీఖు నాడు జీతం పట్టుకొచ్చి ఆ కవర్గానే తన చేతికి అందించేస్తాడు. ఏ విషయమైనా సరే తన మాటే వేదం వాడికి. బాబ్జీ ఎప్పటికీ అలాగే తన కొంగుచాటు బిడ్డడిగా ఉండాలని కోరుకుంది. ఇలాగే తన తోడిదే లోకంగా ఉంటాడని ఆశపడింది. తన మాటను కాదని సొంత నిర్ణయం తీసుకోగలడని కల్లో కూడా అనుకోలేదు. ఉన్నట్టుండి బాబ్జీ ఇలా మారటానికి కారణం ఏమిటి? తన చేతి పట్టు సడలిందా? ప్రతిదానికి ఈవిడ పెత్తనం ఏమిటని అనిపించిందా వాడికి? రాత్రి అంతా ఇదే మదనం వరమ్మకి. నిద్రపోలేదు. తెల్లారు లేచేసరికి నీరసం, తలనొప్పి. ఇది చాలదన్నట్టు ఆఫీస్కి వెళ్తూ ఇంకో పెడుగు నెత్తినేసిన వెళ్ళాడు బాబ్జీ. అమ్మ, ఈరోజు మంచిదంట, బిందుని వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇక్కడ దిగబెట్టి వెళ్తారు, వాళ్ళు రాగానే నాకు ఫోన్ చెయ్యి అని. ఇంకే రెట్టింపైంది తలనొప్పి. ఇక నీరసం అయితే వెంటనే ముసుగుదని పడుకోమంటోంది. మనసు మాత్రం అల్లకల్లోలంగా ఎడతెరిపి లేని ఆలోచనలతో విశ్రాంతి లేకుండా ఉంది. ఈ రోజు దాకా ఈ ఇంట్లో ఏకఛత్రాధిపత్యం తనది. కమలగాని వచ్చుంటే ఆ ఆధిపత్యం అట్లాగే కొనసాగేది. ఇప్పుడు వచ్చేది బిందు. రేపిక్కడ తన స్థానం ఏమిటో. అసలే ఈ బిందు మహా అందగత్తె. పెద్ద చదువు చదువుకుంది, మొగుడుతో సమానంగా ఉద్యోగం చేస్తోంది, సంపాదిస్తోంది. ఇన్ని అదనపు అర్హతలున్నాయి. అయ్యే ఆ గీర్వాణం ఎక్కడికి పోతుంది? పొగరు చూపించి తలెగరేస్తుందేమో. అస్సలు ఊరుకోకూడదు. పోనీలెమ్మని ఊరుకున్నామా, రేపు ఆలుసు చూసుకుని బెడ్ కాఫీ అందించమనొచ్చు, క్యారేజీలు అమర్చమనొచ్చు, ఇంటి కాపలాదారులా, వంట మనిషిలా, పని మనిషిలా కూడా మార్చేయచ్చు. అమ్మో, ఇది భరించగలదా? ఆ లోకువ ఈ పిల్లకి ఇవ్వనేయకూడదు. అమ్మాయి, నీకెన్ని కొమ్ములున్నా ఈ ఇంటికి ముందొచ్చిందాన్ని నేను, యజమానురాలైంది నేను, చరణాకోల ఇంకా నా చేతిలోనే ఉంది. నా తర్వాతే నువ్వు సుమా, జాగ్రత్త అని తలకెక్కేలా గట్టిగా చెప్పాలి. పెళ్ళానికి వ్యతిరేకంగా ఏమన్నా అంటే బాబ్జీకి నచ్చుతుందా? వలచి వరించి తెచ్చుకున్న ముద్దుల ప్రియురాలా ఇదేమిటమ్మా అంటూ వెనకేసుకురాడు. కాదులే, బాబ్జీ అటువంటోడు కాదు. తనంటే ఎంతో ప్రేమ, అభిమానం, గౌరవం. తనకు మాత్రం వాడంటే పంచప్రాణాలు కాదు. ఆడపిల్లల కంటే మగపిల్లవాడు ఉద్ధరిస్తాడని వాడిని అంత అపురూపంగా పెంచిందని. వాడు పెద్ద చదువులు చదవాలని, పెద్ద ఉద్యోగస్తుడు అవ్వాలని ఎంత తప్పించింది. అందుకే కదా ఆయన తన్నొదిలి పైలోకానికి వెళ్ళిపోయిన వెనకడుగేయకుండా ఉన్నదంతా ఊడ్చి నగల దగ్గర నుంచి అమ్మి పారేసి మరి వాడిని చదివించింది. వాడికి క్యాంపస్ సెలక్షన్ వస్తే శ్రమ ఫలించినందుకు ఎంత సంబరపడింది. ఇవన్నీ వాడు ఎరగనివా? ఇన్ని కష్ట నష్టాలు కోరిచి పెంచి ఇంతవాణ్ణి చేసిన వాళ్ళకంటే ఇవాళొచ్చిన పెళ్ళామే ముఖ్యమని తన లోకు చేస్తాడంటావా? ఏమో, ఏం చెప్పగలం. తనను అడగకుండా కదపనివాడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి మరి ఇంటికి తీసుకురావాల్సిన కోడల్ని చెప్పా చేయకుండా నీ లెక్కేమిటన్నట్టు ఇంటికి తీసుకొస్తున్నాడు. వాడిని ఎలా నమ్మగలం? తల్లిని మన్నించటం మానేసి పెళ్ళానికి విధేయుడిని ఎలా చెప్పగలం? మొగుడు వత్తాసు చూసుకుని ఆ నెరజాన నా ఆజ్ఞకు లోబడి ఉంటే సరే, లేకపోతే మీ దారి మీద అంటుందేమో. దేవుడా, అలాంటి సందర్భమే వస్తే తనకి ఏది దారి? ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు కోడలికి లోబడి బతకటమేనా?
లేకపోతే ఈ వయసులో ఏ ఆధారం లేకుండా ఎక్కడికి పోతుంది? తను దూరే సందు లేక ఏడుస్తుంటే తన మెడను పట్టుకుని వేలాడుతూ ఈ వెర్రి బాగుల పిల్ల ఒకటి. వీళ్ళు కాదంటే దీన్ని దరిచేర్చేవారెవరు? కాస్త సహనంగానే ఉండాలి, తప్పదు. అలా అని మొదట్లో ఈ భయాన్ని బయటపెడితే ఇప్పటి నుంచే చులకనైపోవచ్చు. మేకపోతు గాంభీర్యమే, అయినా బెంకంగా ఉన్నట్లే ఉందాం. నేను అవునంటేనే ఈ ఇంట్లో నీకు మనుగడ అన్నట్టు బెదిరింపుగానే మాట్లాడదాం. చూద్దాం ఏం జరుగుద్దో. భగవంతుడా, నీట ముంచుతావో పాలు ముంచుతావో. అమ్మా, వదిన వాళ్ళు వచ్చేశారు. అరుస్తూ పరిగెత్తుకొచ్చింది వాణి. నిటారుగా అయింది వరమ్మ. మీ అనుమతి తీసుకోకుండా పిల్లలు తొందరపడ్డారు. వాళ్ళది తప్పే. పెద్ద మనసుతో వాళ్ళని మీరు మన్నించాలి, దీవించాలి. వచ్చిన వాళ్ళని లాంఛనంగా ఆహ్వానించి ముభావంగా కూర్చున్న వరమ్మను కదిలించి ఆర్దింపుగా అన్నది బిందు తల్లి భ్రమరాంబ. మీరు మీ కోడల్ని చేసుకుందాం అనుకున్నారట కదా. మీ ఇంట వాతావరణం, మీ మనస్సు, పద్ధతులు, అలవాట్లు తెలిసిన అయిన వాళ్ళ పిల్లని తెచ్చుకోవాలనుకోవటం సమంజసమే. కానీ పిల్లల అభిమతాన్ని కూడా కాదనకూడదు కదా. బిగుసుకు కూర్చున్న వరమ్మ పలకలేదు. నా కూతురని కాదు, బిందు కూడా మంచి పిల్ల. దాని చదువు దానికి నలుగురిని కలుపుకుపోవటం నేర్పింది. బిందు మీతో సులువుగా కలిసిపోతుంది. పెద్దల విలువేమిటో, వారి గౌరవానికి భంగం రాకుండా ఎంత భద్రంగా చూసుకోవాలో చిన్నప్పటి నుంచి నేను చెప్పేదాన్ని. బిందు మిమ్మల్ని గౌరవిస్తుంది, అభిమానిస్తుంది. మీ మనసు తెలుసుకుని మసులుకుంటుంది. మీ ఇష్టానుసారమే ప్రవర్తిస్తుంది. హామీ ఇస్తున్నట్లుగా చెప్తోంది ఆమె. బిందు వరమ్మ గారి దగ్గరికి వచ్చి కూర్చుంది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది. అమ్మా, ఇక నుండి మీరు బాబ్జీకి మాత్రమే అమ్మ కాదు, నాకు కూడా అమ్మే. మిమ్మల్ని అమ్మ అని పిలుస్తాను. మీరు కూడా నన్ను వేరేగా చూడకండి. మూడో కూతురును అనుకోండి. మీరు మోస్తున్న బరువుని సగం పంచుకోవడానికి వచ్చిన ఆత్మీయురాలను అనుకోండి. మీ వేలు నిర్దేశించిన వైపే నేనెప్పుడు నడుస్తాను. సందేహించకండి, నన్ను నమ్మండి. వాణిని గురించి కూడా మీకు బెంగొద్దు. నేను తనని తీర్చిదిద్దుతాను. తనకు మంచి భవిష్యత్తు కల్పించడంలో మీకు తోడుంటాను. బిందు స్వరంలో సౌమ్యత ఉట్టిపట్టమే గాక ఒక భరోసా, ఒక సాంత్వన కూడా వినిపించి ఊరటపడింది వరమ్మ. ఆవిడ బెట్టు సడలుతూ ఉంది. బిందు చేతిలో ఉన్న తన చేతిని మృదువుగా విడిపించుకుని బిందు చేతిని తన చేతిలో ఉంచుకుని మెల్లగా ఒత్తింది. బిందు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ నవ్వింది. అమ్మా, మీరు వంట చేసేసుంటారు. నేను స్వీట్ మాత్రం చేస్తాను మనందరికీ. బాబ్జీ వచ్చాడు. ఇంటి వాతావరణంలో పొద్దుటి తీక్షణ లేదు, చల్లబడింది. ఆహ్లాదంగా కూడా ఉంది. అరగంట తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నారు. మాట్లాడుకుంటూ కొబ్బరి మామిడికాయ పచ్చడి రంజుగా ఉందంటూ, సాంబారు పసందుగా కుదిరిందంటూ, వరమ్మ గారి చేతి వంటను మెచ్చుకుంటూ, బిందు చేసిన పాయసంలో మట్టుకు సగ్గుబియ్యం కంటే పంచదార ఎక్కువగా ఉందంటూ రుచులు ఎంచుకుంటూ నవ్వుకుంటూ తింటూ ఉండగా హఠాత్తుగా వాణి, అమ్మ, వదిన వాళ్ళ అమ్మగారు మంచి టీచర్ కాదు అంది. ఒక్కసారి అందరూ తలెత్తి చూశారు ఆ అమాయకపు పిల్ల వెంక. పులుసులో ఉప్పు ఎక్కువేయమని చెప్పాలి గాని పాయసంలో పంచదార ఎక్కువేయమని చెప్పొచ్చా? ఒక్కసారిగా వరమ్మగ పొలమారింది. కళ్ళల్లోకి నీళ్లొచ్చాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.